చొల్లంగి వెంకటరమణ గారిని వివరించకుండా కోరుతున్నామండి. దయచేసి చెప్పండి. ఔన్నత్యంతో మరి అభ్యుదయం కోరుకునే వారు ఉన్నారో వారందరినీ కలుపుకొని మరి ఆయన ప్రస్థానం జరిగింది. విద్యాభివృద్ధికి ఆయన చాలా పదవులు మనవాళ్ళు పెంచడానికి కాదు, మన కింద వాళ్ళని పైకి తీసుకురావడానికి మనకు ఇచ్చినటువంటి పదవి. అందుచేత ఆ విధంగా పనిచేసేటువంటి మనస్తత్వం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఆ విధంగా పనిచేశారు. అందుచేత ఈ రోజున సరే ఇంకా చెప్పాను కదా, 144 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఈ బీసీ కులాలన్నీ కూడా ఒకటవ్వాలి. బీసీ కులాలన్నీ కూడా ఒకటైతే ఏమవుతుందంటే 160 మంది బీసీ కులాలు ఉంటారు ఈ సమాజంలో. ఇక్కడ కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా ఉంటారు. దాంట్లో గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి. అందుచేత ఈ యొక్క అవ్వాలి. అయితే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి కోరికలు ఉంటాయి. సెటిల్మెంట్ అనుకోండి, వాళ్ళ కోరికలు ఉంటాయి. అదేవిధంగా గౌడర్స్ కొద్దిగా దూరంగా ఉంటాం. అలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. గౌడర్స్ సెటిల్మెంట్ కలిసి ఉండాలి. ఎందుచేత నాకు ఎందుకు చెప్తున్నానంటే, కార్పొరేషన్ పెడతాం గవర్నమెంట్ అంటే సెటిల్మెంట్ కార్పొరేషన్ పెడతామంటే మాకు ఒక కార్పొరేషన్ పెట్టండి, గవర్నమెంట్కి ఒక కార్పొరేషన్ పెట్టాను. నా దగ్గర నేను నా దగ్గరికి వచ్చినప్పుడు తిట్టాను, సోదరబాబుతో తిట్టాను. గుర్తుందా లేదా? అందరూ కలుపుకుని చేయాలనుకుంటే మేము విడదీసుకుంటానండి. నలుగురిని విడదీస్తే ఏమవుతుంది? 2 విడవుతుంది. నలుగురు కలిసి ఉంటే బలం ఉంటుంది. అట్లాగే మాకు ఏంటంటే కలిసి ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం. విడిపోకూడదు ఎప్పుడు కూడా. అంటే బీసీలకు ఉండేటువంటి సమస్యలు వేరు. ఓవరాల్గా అందరికీ సమానంగా బీసీలకు సమస్యలు ఉంటాయి. కానీ కులానికి ఉండేటువంటి సమస్యలు వేరు. యాదవులకు వేరే సమస్యలు ఉంటాయి, సిటిపల్లికి వేరే సమస్యలు ఉంటాయి, కృష్ణానికి వేరే సమస్యలు ఉంటాయి. వేరే వేరే కమ్యూనిటీలకు వాళ్ళ సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు పోరాడచ్చు. కాకపోతే బీసీలకు ఓవరాల్గా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న తెలంగాణలో సెట్టిపల్లిని ఓసీలోకి చేర్చడం జరిగింది. ఆ విషయంలో గతంలో నేను అక్కడ ఎలక్షన్లో కూడా ఆ గంట ముందు పంతులు ఎవరు కేసీఆర్ కోటయ్యని చెప్పి తిరిగాను. ఎందుకంటే బీసీలుగా ఉన్న మనల్ని అక్కడ ఓసీలుగా చేర్చడం వల్ల విద్యార్థులు అత్యంత ఇబ్బంది పడ్డారు. మరి ఇబ్బంది పడిన క్షణంలో ఆ రోజు మాటించారు. మొన్న బీసీ కమిషన్ ముందుకు వెళ్ళి నేను ఒకటే చెప్పాను, అయ్యా మేము బీసీ కులాల్లో పుట్టాము, సెట్టిపల్లి నామకరణంతో పుట్టాం. మేము చేస్తే సెట్టిపల్లిగానే చేస్తాం తప్ప బీసీలో పుట్టిన మిమ్మల్ని ఓసీలోకి ఎలా మారుస్తారు? బీసీ సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత మన ఓసీలో చేస్తే ఇతను ఓసీఆ బీసీఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేస్తే ఉద్యోగాలు పోవా, ఎందుకు మా జీవితాలతో ఆడుతూ ఉన్నారని చెప్పి అక్కడ అనడం జరిగింది. అలాగే ప్రముఖులు కూడా తీసుకెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది. మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మనకున్న ఏదైతే ఏ కులాల మన కులవృత్తి ఉందో ఆ కులవృత్తి చేసుకుంటూ చట్టబద్ధంగా కులవృత్తి చేసుకున్న వాళ్ళు జోలికి వస్తే ఉపేక్షించేది లేదు. ఈ యొక్క ఎన్డీఏ కూటమి పూర్తిగా కులవృత్తుల విషయంలో ఆర్థిక పథకం కూడా పెట్టి పనిముట్లు ఇవ్వడం జరుగుతాం.